India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. నమస్తే హరీష్ నమస్తే గారు. అండి. హరీష్ గారు, ఇప్పుడు రక్షాబంధన్ వస్తుంది, రేపే రాఖీ కాబట్టి బ్రదర్ అండ్ సిస్టర్ లేకపోతే ఎవరో ఒకరిది, అక్క చెల్లెళ్ళున్నా అన్న తమ్ముళ్ళున్నా వాళ్ళ బాండింగ్ ఎలా ఉండాలి, అసలు రియల్ రక్షాబంధన్కి మీనింగ్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఓయా బ్యూటిఫుల్ మెకానిజం అండి, ఇది అర్థం చేసుకోవాలి. ఒక తల్లి గర్భము నుంచి జన్మ తీసుకోవడానికి మన ఎన్నో కర్మల మ్యాచింగ్ అయ్యి వస్తాం. తల్లి యొక్క రక్త మాంసములను కలుపుకొని యు ఆర్ టేకింగ్ ఎ లైఫ్. ఆ రెండు విధాలుగాను మీరు డివైడ్ అవుతారు. వన్ ఈజ్ ఫిజికల్గా మదర్ దగ్గర నుంచి వచ్చే ఎనర్జీస్, మానసికంగాను కర్మల ప్రకారంగాను అండ్ ఎజోటరిక్ ప్లేన్లో కూడా యు ఆర్ బాండెడ్. ఓకే, అది వదులుకోలేని బంధం. ఓకే, మనకి ఆస్ట్రాలజికల్ దాంట్లో కూడా భ్రాతృస్థానం అని చెప్పి బ్రదర్ అండ్ సిస్టర్కి సెపరేట్ ఎంటైర్ బాక్స్ అండ్ సిస్టమ్ ఉంది. ఓకే, సో అందుకని ఇది ఊరికే తెంపుకుని మాటలతో గొడవలు పడే తెంపుకునే రిలేషన్షిప్ కాదు. బికాజ్ యువర్ బ్లడ్ అండ్ మసిల్, బ్లడ్ అండ్ మజ్జ, ఎవ్రీథింగ్ మిక్స్ అయి ఉన్న బాండ్ అది. అంటే యు ఆర్ వన్ పార్ట్ సెపరేటెడ్ టు టూ. ఇది అర్థం చేసుకోవాలి. అందుకే తల్లికి బిడ్డకి ఎలాంటి కనెక్షన్ ఉంటుందో బ్రదర్ అండ్ సిస్టర్కి మధ్యలో ఆ కనెక్షన్ ఉంటుంది. యు ఆర్ వన్ సోర్స్ అనేది గుర్తుంచుకోవాలి ఎప్పటికైనా సరే, అది ఇంపార్టెంట్. ఎవరైతే ఈ బ్రదర్ సిస్టర్ మధ్యలో రిలేషన్షిప్స్ బాగుండక ఆర్ సఫర్ అవుతూ ఉంటారో, మాట అని ఏముండదు, పెద్ద సఫరింగ్ ఏముండదు, ఆ మాట ఈ మాట, పోనీ ఆస్తుల విషయాల్లోకి వచ్చినా కూడా పెద్ద సఫరింగ్ ఎవ్వరము తల మీద పెట్టుకుని పోము ఆస్తులు వేసుకుని, అయినా కూడా వెందే పైలప్ అట్లాంటి విషయాలన్నీ ఒకటొకటి ఎక్కువైపోయాక దూరం అయిపోతారు కదా. దట్ ఈస్ లాట్ ఆఫ్ సఫరింగ్ అండి. అది మనకి కార్మిక దోషాలని పెంచుతా పోతుంది. కార్మికంగా యు ఆర్ బౌండ్ అగైన్ టు మళ్ళీ ఇలాంటి బ్రతకాలి, మళ్ళీ జన్మలు ఎత్తుకోవాలి, మళ్ళీ జరగాలి అని ఉంటుంది. అందుకే రక్షాబంధన్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ ఫిజికల్ థింగ్. ఫిజికల్గా ఏమవుతుందంటే మనం రాఖీ కట్టడం వల్ల, ఒక బాండ్ ఉండడం వల్ల మన బాడీలో ఆక్సిటోసిన్, నారెపినెఫ్రిన్ ఇట్లాంటి ఎండార్ఫిన్స్ లాంటివి ప్రొడ్యూస్ అయ్యి యు ఫీల్ ఎ సెక్యూర్డ్ లైఫ్. నాకంటూ ఎవరో ఉన్నారు అనే ఒక సెక్యూర్డ్ లైఫ్ రక్ష చేస్తుంది మనని. బికాజ్ వీఆర్ జనరేటింగ్ లాట్ ఆఫ్ హ్యాపీ హార్మోన్స్. అది ఫిజికల్ ఆస్పెక్ట్లో చూడ్డానికి ఒక ఫెస్టివల్ లాగా బాగున్నా, ఇన్హరెంట్లీ మనం వీఆర్ టెల్లింగ్ దట్ నా యొక్క సేమ్ బ్లడ్ స్ట్రక్చర్ నీలో కూడా ఉంది, వీఆర్ వన్ పార్ట్ ఆఫ్ వన్ యాక్టివిటీ అనేది అర్థం కావాలి. ఇది జరుగుతున్నప్పుడు వెన్ యు ఆర్ ఛానలింగ్ దట్ ఎనర్జీ, ఎవరైనా బ్రదర్ సిస్టర్ అట్లా ఉంటే ఆ ఒక్క డే దే షుడ్ స్పెండ్ విత్ మోర్ కాన్షియస్నెస్, మోర్ ఓపెన్ మైండ్తో ఉండాలి. దట్ ఒకే తల్లి నుంచి వచ్చిన మనము ఏ రూపంలోనూ సెపరేట్ కాలేము, వీఆర్ వన్ ఎంటిటీ అనేది వాళ్ళు ఆ రోజంతా కూడా అట్లీస్ట్ గ్రహించగలిగితే వాళ్ళ బాండ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఈ రోజుల్లో ఎన్ని చూస్తున్నామండి, కొట్లాడుకోవడాలు, వాళ్ళ మధ్యలో చాలా డిఫరెన్సెస్ రావడాలు అండ్ దూరం అయిపోయి ఉండడాలు, ఆ ఒక్కరోజు కూడా టైం చేసుకుని వచ్చి రాఖీ కట్టేంత టైం కూడా లేకపోవడాలు. ఇంకా మా సిస్టంలో అయితే క్లియర్గా చెప్తాం దట్ డే ఇద్దరు కలిసి స్పెండ్ చేయాలి అని. కొంత దూర ప్రాంతాల్లో ఉంటారు, చేయలేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ మానసికంగా అయినా సరే బోత్ ఆర్ టుగెదర్ అనే ఒక బ్యూటిఫుల్ మెకానిజం అర్థం కావాలి. అట్లీస్ట్ దట్ ఆ కాన్షియస్నెస్తో అన్న బ్రతకాలి ఆ రోజు. ఓకే, అండ్ మనుషుల మధ్యలో మాటలు అవి ఇవి వస్తుంటాయి. నేను ఇంకా ఆపోజిట్ చూశాను ఈ రోజుల్లో. ఓవర్గా ఒకళ్ళనొకళ్ళు ఏడిపించుకోవడం చాలా గొప్ప విషయంగా చూపిస్తారు. ఓకే, అన్న చెల్లి అనగానే ఒక టైప్లో ఏడిపించుకోవడం, వాళ్ళని కొట్టడము వారు ఇట్లా అనుకోవడం, అది ఒక గొప్ప రిలేషన్షిప్ లాగా చూపిస్తారు. ప్రేమగా ఉండడము అండ్ ఒక కాన్షియస్నెస్ కనెక్షన్తో ఉండడము ఈజ్ టోటలీ డిఫరెంట్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి. బ్రదర్ సిస్టర్కి మధ్యలో ఉన్నప్పుడు వీళ్ళు ఎలా చూసుకుంటారంటే, నా కష్టంలో ఉన్నప్పుడు నువ్వు రావాలి, నీ కష్టంలో ఉన్నప్పుడు నేను రావాలి. ఇది కాదు, ఇంతవరకే ఆగిపోదు. కష్టము లేకపోయినను
వాళ్ళ మధ్యలో ఇంకెవరైనా వచ్చినాను, ఇప్పుడు అమ్మాయికి మ్యారేజ్ అయిపోతే హస్బెండ్, అబ్బాయికి మ్యారేజ్ అయిపోతే వైఫ్, అవును. వీళ్ళందరూ ఎవరు వచ్చినా ఒక సిస్టర్ అండ్ బ్రదర్ మధ్యలో ఉండే బాండ్ ఈజ్ సో సూపర్ స్ట్రాంగ్. అవును. ఓకే, ఈ బాండ్ని వీళ్ళు మెజర్ చేయడం మొదలుపెట్టిన రోజులు తెగిపోతుంది. అంటే మీ ఆయన వచ్చాక మీ ఆయన సైడ్ నుంచి వాళ్ళ సైడ్ నుంచి మాకు రావాల్సింది ఏదో రెస్పెక్ట్, లేకపోతే డబ్బులు, లేకపోతే గౌరవము, ఇవి సిస్టర్ అండ్ బ్రదర్ మధ్యలో ఉండకూడదు. దట్ వేరే వాళ్ళు ఎలా ఉంటున్నారు అన్నది సంబంధం లేదు మనకి. వి బోత్ ఆర్ వన్ అండ్ టుగెదర్ అండ్ సేమ్ అనే దాంట్లో ఉండాలి. 2 సోల్స్ ఉంటాయి కానీ బట్ There's 2 బాడీస్ ఉంటాయి, మనం ఒకటే వన్ అనేది ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా బ్రదర్ అండ్ సిస్టర్ మధ్యలో నేను చెప్తాను కదా, దట్ నాట్ ఓన్లీ కష్టం వచ్చినప్పుడు మాట్లాడుకోవడము, లేకపోతే నేను సపోర్ట్ ఉన్నా మా అక్కని ఇంత అంటావా మా అన్నని ఇంత అంటావా అనే మాట కాదు. వెరీ ఫండమెంటల్లీ మామూలు రోజుల్లో కూడా ఏ ప్రాబ్లము లేనప్పుడు కూడా ఇద్దరి మధ్యలో ఆ రెస్పెక్ట్ అండ్ ఒక టైప్ ఆఫ్ ఆ ప్రేమ ఎప్పుడు ఉండాలి. ఓకే, ఇది ఉన్న ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళలో చూడండి మీరు, చాలా పెనిట్రేట్ అవ్వడానికి ఎవరెవరో వస్తుంటారు, సిచ్యువేషన్స్ వస్తుంటాయి, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. బట్ ఆ ప్రాబ్లమ్ని డిస్కస్ చేసుకోవడానికి కూర్చోవద్దు. మీరిద్దరు బాగున్నారు అనే దాంట్లో కూర్చోండి, ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంటాయి. దట్ ఈస్ ద లింక్ దేర్. దట్ ఎప్పుడైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ఒకళ్ళు తిరుగుతుంటారో ఆ ప్రాబ్లం అలా పెరుగుతుంది. బికాస్ ప్రాబ్లమ్ విల్ హ్యావ్ దట్ ఎనర్జీ దట్ వీళ్ళిద్దరూ కలవాలి అంటే ఓ ప్రాబ్లం ఉండాలి. ప్రాబ్లం వస్తేనే మాట్లాడుకుంటారు, ప్రేమలు చూపించుకుంటారు. నేను చూసాను అట్లాగా. ఒక సిస్టర్కి వాళ్ళ బ్రదర్కి ఏదో యాక్సిడెంట్ అయింది, ఇంకా వచ్చేసి బ్రదర్తో ఉండిపోయి అయ్యో మళ్ళీ అయిపోయాక ఎక్కడ వాళ్ళు అక్కడ. అంటే నువ్వు ప్రాబ్లం ఉంటే కలుస్తారు, సో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలా మ్యాచ్ చేసుకుంటూ ఉండాలి. దట్ ఇన్ జనరల్ ఆల్సో ఎవ్రీడే పలకరించుకోవడం కానీ, మాట్లాడుకోవడం కానీ, రెగ్యులర్గా ఏంటి ఎలా ఉన్నారు అనే విషయం కానీ, కలిసి ఉండడం కానీ చేయాలి. ఇది బయట లెవెల్లో అయిపోతున్న రోజులు సిస్టరు బ్రదరు ఆ బాండ్ ఉంటుంది. ఇన్హరెంట్గా డీప్ లెవెల్లోకి వెళితే ఇక్కడ అబ్జర్వ్ చేశారా, 2 ఆపోజిట్ జెండర్స్, ఓకే, విత్ అ ప్యూర్ కనెక్షన్ ఆఫ్ బ్రదర్ అండ్ సిస్టర్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ని అట్ వెరీ లో సటిల్ లెవెల్లో కూడా ఎంజాయ్ చేయాలి. దానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఆ ఏదైతే ఎనర్జీ జోన్స్ ఉంటాయో వాళ్ళ చుట్టూ, దట్ విల్ హెల్ప్ స్పిరిచువల్గా ప్రోగ్రెస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ వాటికి సంబంధించినవి అఫ్ కోర్స్ వాళ్ళ జాతక ప్రభావం వల్ల చాలా వస్తాయి, ఉన్న పరిస్థితుల నుంచి చాలా వస్తాయి, అండ్ పేరెంట్స్ నుంచి వచ్చిన కంపారిజన్స్ కావచ్చు, వాళ్ళ మధ్యలో ఉండే ప్రాబ్లమ్స్ కావచ్చు. వాటి వల్ల నేను చూసాను ఒక ఫ్యామిలీని, మదర్ ఫాదర్కి పడదు, ఇద్దరు పిల్లల్ని సపరేట్ చేసుకుని తీసుకున్నారు. వాళ్ళు నువ్వు చూసుకో నేను చూసుకో 3 months అని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఓకే, సో ఎంత డిస్టర్బ్డ్గా ఉంటుందంటే వాళ్ళ బాండ్. అన్నీ ఉంటాయి కానీ ఏమి ఉండనట్టు ఉంటారు, ఏదో మిస్ అవుతున్నట్టు ఉంటారు. సో అందుకని వీటిని జాగ్రత్త పరచుకోవడానికి ఒక స్పెషల్ డే పెట్టారు. దీని నెక్స్ట్ లెవెల్కి వెళ్తే రక్షాబంధన్, చెల్లెలు యొక్క ఫోర్స్, అక్క యొక్క ఫోర్స్ ఎప్పుడు మగవాళ్ళని కాపాడుతుంటుంది. ఓకే, బికాస్ దే ఆర్ ఆల్వేస్ గివర్ ఫోర్స్ అంటాం, ప్రొటెక్టివ్ ఫోర్స్ అంటాం. ఒక టైప్ ఆఫ్ రక్షణ కవచం లాగా మనకి పనిచేస్తున్నట్టు. నిజంగా ఇది నమ్మి ఆ రక్షాబంధన్ రోజున అట్లా మంచిగా రక్ష కట్టించుకున్న వాళ్ళకి చాలా అన్సీన్ డ్యామేజెస్ అన్నీ ఆగుతాయి. ఓకే, అన్సీన్ డ్యామేజెస్ ఎన్నో. మనకి నార్మల్గా తీర్థం ఇచ్చేటప్పుడు కూడా అకాల మృత్యుహరణం అంటారు. అంటే ఓవర్ ఏజ్ వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా మానవు, బట్ ఏవైతే అకారణంగా అకాలముగా నాట్ ఇన్ టైం బట్ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అవన్నీ పోతాయి అంటారు. ఇది ఫిజికల్గా తాడు కట్టేస్తే ఎలా అవుతుంది? ఇంటెన్షన్ టు సేవ్ మై బ్రదర్, సేవ్ మై యంగర్ బ్రదర్ ఆర్ ఎల్డర్ బ్రదర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఇంటెన్షన్ ప్రాపర్గా ఉండాలి. ఆ ఇంటెన్షన్ ఎప్పుడైతే ఇంటెన్షన్ ఉంటుందో ఆ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆల్వేస్ ఇట్ వర్క్స్. మేజర్గా అయ్యే డ్యామేజ్ని తగ్గించవచ్చు. దట్ ఈస్ బికాజ్ నేను మళ్ళీ ఆ పాయింట్ చెప్తున్నాను, దట్ ఒక మదర్ని చూస్తున్నప్పుడు యూ షేర్ దోస్ కార్మిక్ బాండ్స్. ఆ బాండ్ షేర్ చేసుకుంటారు కాబట్టి యూ బ్రదర్ ఆర్ సిస్టర్ హ్యాస్ దట్ పవర్ టు ప్రొటెక్ట్ దెమ్.
కర్మని మొత్తము వైప్ ఆఫ్ చేయలేరు, బట్ దే షేర్ దట్ బాండ్ కాబట్టి ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఓకే. ఇన్ని ఉంటాయా? వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. చేసుకోగలుగుతారు. హ్మ్. అయితే ఈ రెండిటి మధ్యలో కూడా ఇంకొక చిన్న స్ప్లిట్ ఉంది. హ్మ్. అందులోనూ ట్విన్స్ లాంటి వాళ్ళు హ్మ్. ప్లస్ సేమ్ టైంలో పుట్టిన వాళ్ళు, ఓకే. దే హ్యావ్ ఇంకా ప్రొఫౌండ్ పవర్ ఉంటుంది టు షేప్ దట్ ఎనర్జీ. ఓకే. ఓకే, హ్మ్. ఇంకా చాలా ఎక్కువ ఫోర్స్ పెట్టగలుగుతారు వాళ్ళు. హ్మ్. ఇంకా కొంతమంది బ్రదర్ అండ్ సిస్టర్ దాంట్లో ఒకవేళ సేమ్ నక్షత్రము షేర్ చేసుకున్నా, హ్మ్. సేమ్ తిథిలో పుట్టిన, Hmm. ఇయర్ సేమ్ కాకపోవచ్చు బట్ సేమ్ తిథిలో పుట్టిన, ఆర్ సమ్ టైమ్స్ వాళ్ళ లగ్నము కలిసిన మ్యాచ్ అయినా, వీళ్ళ మధ్యలో గొడవలు వస్తాయి, హ్మ్. అంతే ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ప్రేమలు ఉంటాయి. ఓకే. ఓకే, హ్మ్. అండ్ ఇంకా చాలా కాంబినేషన్స్, ఇట్లా నాట్ ఓన్లీ వన్ అండి, ఇలా చెప్తూ పోతే సో మెనీ కాంబినేషన్స్. ఓకే. ఓకే, హ్మ్. సో అలాగా బ్రదర్ అండ్ సిస్టర్ మధ్యలో చాలా ఉండి, హ్మ్. ఈ వీటిల్ని మన వాళ్ళు ఊరికే ఏదో పండగ చేసుకుందాం పట్టు అని చెప్పి రాఖీలు కట్టలే. ఆ! దేవర్ రీడింగ్ ఆల్ దిస్. ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు ఒక కుటుంబంలో హ్మ్. ఒక వ్యక్తి ఒకలాగా ప్రవర్తించట్లేదు, హ్మ్. అలాంటిది ఒక బ్యూటిఫుల్ సోర్స్ అండ్ మెకానిజంలో బ్రదర్ సిస్టర్ మధ్యలో బాండ్ హ్మ్. ఇప్పుడు సెలబ్రేట్ చేస్తున్నట్టు డేస్లా కాదు ఇది. ఆ! రక్షాబంధన్ ఈజ్ బ్యూటిఫుల్ మెకానిజం. హ్మ్. ఓకే, సో అందుకని ఒకవేళ ఇలాంటివి ఉంటే మనస్పర్ధలు ఏమైనా ఉంటే హ్మ్. వెంటనే రిజాల్వ్ చేసేయాలి, బికాస్ దట్ ఈస్ అ కార్మిక్ బాండ్, స్ట్రాంగర్ బాండ్. హ్మ్. ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్తున్నప్పుడు మన బంధాలన్నీ తెంచుకుని సన్యాసం వైపుకు వెళుతున్నప్పుడు హ్మ్. ఫస్ట్ ఈ రిలేషన్షిప్స్ వీటన్నిటిని బ్రేక్ చేసుకుంటూ వెళ్తాం, హ్మ్. బికాజ్ యు ఆర్ స్టిల్ కనెక్టెడ్ దేర్. అవును. ఓకే, హ్మ్. తల్లికి ఎలా కనెక్ట్ అవుతారో అలా బ్రదర్ అండ్ సిస్టర్ మధ్యలో ఆ కనెక్షన్ ఉంటుంది. అవును. ఒకవేళ అక్క అయి ఉంటే అమ్మలాగా, ఒకవేళ చెల్లి అయి ఉంటే కూతురులాగా. హ్మ్. ఒక ఆ బాండ్, ఒకవేళ ఎవరికైనా చెల్లి ఉందనుకో కూతురులాగా చూసుకోవాలి, హ్మ్. ఒకవేళ అక్క ఉంటే అమ్మలాగా ప్రేమించాలి. హ్మ్. ఇంకొక స్టెప్ ఫర్దర్, అన్న భార్య అంటే వదినని, హ్మ్. వదిననైతే తల్లిలాగా చూడాలి. హ్మ్. ఓకే, మరదలైతే ఇంకా ప్రేమగా చిన్న పిల్లలాగా చూసుకోవాలి. హ్మ్. ఆ బాండ్ చెప్తున్నాను, హ్మ్. దట్ ఈస్ యువర్ ఆపోజిట్ జెండర్ ఎనర్జీని హ్మ్. నువ్వు కాపాడిన వాడవద్దు. అవును. వెన్ యువర్ ఫెమినైన్ ఎనర్జీ అరౌండ్ యువర్ సెల్ఫ్ Hmm. ఈ సేవ్డ్ అండ్ ప్రిజర్వ్డ్, మాస్కులైన్ పవర్ పెరుగుతుందండి. హ్మ్. అబ్బాయిలందరూ ఎవరైతే రాఖీ కట్టించుకుంటున్నారో ఇట్ ఈస్ జస్ట్ నాట్ పండగ, జస్ట్ నాట్ 500 రూపాయలు ఇవ్వడం కాదు, హ్మ్. నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను, నేను నీ కోసం ఏదైనా ఉంటాను అనే ఇట్స్ ఎ బాండ్. హ్మ్. దానివల్ల ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ కాన్షియస్నెస్ రివైవింగ్ అవుతుంది, హ్మ్. చాలా క్లెన్సింగ్ అవుతుంది బాడీకి. హ్మ్. అది ఓన్లీ వీళ్ళకే కాదండి, రక్త సంబంధమే కాదు, హ్మ్. ఏ ఫెమినైన్ ఎనర్జీనైనా అలా చూడగలిగితే, హ్మ్. ఏ ఫెమినైన్ ఎనర్జీ అయినా నేను ప్రొటెక్టివ్ సోర్స్లో చూడగలిగితే హ్మ్. చాలా చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. ఎవరైనా సరే ఈ మనకి ఈ ప్రోగ్రామ్ వింటున్న వాళ్ళు ఎవరైనా సరే హ్మ్. ఏ ఫెమినైన్ ఫామ్ని ఈరోజు నుంచి తక్కువ చేసి చీప్ చేసి చూడండి. హ్మ్. ఏ మ్యాస్కులైన్ అమ్మాయిలైతే ఏ మ్యాస్కులైన్ వాడిని ఎప్పుడు కూడా ఏదో రాబట్టాలి అనే ఆలోచనతో చూడను. హ్మ్. నాకు ఇలా చేయి, అలా చేయి, అలా ఉండు, ఇలా ఉండు అని చూడను. ఓకే. దిస్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ దేర్ రిలేషన్షిప్స్, హ్మ్. ఇన్ దేర్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్స్. హ్మ్. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది. ఎవరైతే ఇంట్లో చెల్లినో సిస్టర్, బ్రదర్ సిస్టర్స్ మధ్యలో బాండ్ సరిగ్గా ఉండదో హ్మ్. వాళ్ళకి డిఫాల్ట్గా బయట ఫెమినైన్ ఎనర్జీ మాస్కులైన్ ఎనర్జీతో బాండ్ బాగుండదు, హ్మ్. జనరల్ లెక్క అది. ఓకే. అండ్ ఎవరైతే ఇంట్లో చెల్లెలతోనో అక్కతోనో గొడవలు పడుతుంటారో హ్మ్. వాళ్ళకి బయట రంగురంగులుగా కనిపిస్తూ ఉంటుంది రిలేషన్షిప్, కానీ ఏ రిలేషన్షిప్లోనూ సాటిస్ఫాక్షన్ ఉండదు. హ్మ్. ఎంతమంది కనెక్ట్ అవుతారో నా మాటకి, అవును. నిజంగా చెప్తున్నాను. హ్మ్. సరే, ఇంట్లో బ్రదర్ అండ్ సిస్టర్ని ఒక బాండ్ లాగా తీసుకుని స్టార్ట్ చేయండి. హ్మ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇది జనరలైజ్డ్ రూల్ కాదు, బట్ పర్టికులర్గా ఒక్కొక్క సీన్లో మారచ్చు. హ్మ్. నేను చూశాను ఒక ఫ్యామిలీని, Hmm. వాళ్ళ బ్రదర్ చాలా ట్రై చేస్తాడు వాళ్ళ సిస్టర్తో బాగుందామని, హ్మ్. ఆమె వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసుకోవడానికి, ఇతని దగ్గర ఉన్న డబ్బులు అవి వాడుకోవడానికి తప్ప హ్మ్. కొంత కూడా వాళ్ళకి సైడ్ నుంచి ప్రేమ రాదే అనిపిస్తుంది. హ్మ్. ఉంటారు అట్లాంటి వాళ్ళు కూడా అవును. ఉంటారు అవును. డెఫినెట్లీ. అవును. అండ్ ఓన్లీ ఆస్తి కోసం ఉండేవాళ్ళు ఉంటారు, అవును. ఓన్లీ టైంకి డబ్బులు రావడం కోసం ఉంటారు,
ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఉమ్, చూశాను అట్లాంటి వాళ్ళు. అవును. ఎవరైతే ఇట్లా బ్రదర్ అండ్ సిస్టర్ మధ్యలో ఫైనాన్షియల్ బాండ్స్ తీసేసేయండి, వేస్ట్ ఆఫ్ టైం అంటే నేను చెప్తున్నాను, వేస్ట్. ఉమ్, ఫైనాన్షియల్లీ ఇరుక్కోకూడదు. ఓకే, ఇంకా కావాలంటే ఒక 10% ఎక్స్ట్రా ఇచ్చేయండి, చెల్లికో అక్కకో ఇవ్వండి, ఏం కాదు. సెకండ్ వెరీ ఇంపార్టెంట్, ప్రొఫౌండ్ అండి, ఎప్పుడు కూడా మానసికంగా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవద్దు. ఉమ్, నా తమ్ముడు ఇట్లా చేసిండు, నా అన్న ఇలా చేసిండు అని ఎప్పుడు కూడా నెగిటివ్లోకి వెళ్ళకూడదు. ఓకే. ఓకే, Hmm. ఈవెన్ దో దే డిడ్ ఇట్, వాళ్ళు చేసినప్పటికీ ఉమ్, తిట్టుకోకూడదు. ఓకే. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఉమ్, ఓకే, థర్డ్, తిట్టుకుంటే కూడా మళ్ళీ ఆ ఎఫెక్ట్ వాళ్ళకి పడుతుంది. అబ్సల్యూట్లీ అదంతా కార్మిక్ బాండే కదంతా. ఉమ్, మనని మనమే తిట్టుకుంటున్నట్టు. ఉమ్, మనం వచ్చిన సోర్స్ నుంచి ఉమ్, మనమే వాళ్ళ సెల్స్ ఎఫెక్ట్ అయితే మన సెల్స్ ఎఫెక్ట్ అవుతాయి. అవును. మీరు గమనించి చూడండి, ఉమ్, క్యాన్సర్ జీన్స్ అట్లా వెళ్తాయి, ఫ్యామిలీ ట్రేట్. ఉమ్, ఉమ్, ఓకే, కొంత రిలేషన్షిప్స్లో కొన్ని అలాగే ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అవును, పోలికలు కూడా బ్రదర్కి వస్తున్నాయి. అయింది నాకు అవుతుంది, సిస్టర్కి అయింది నాకు అవుతుందని వస్తాయి కొన్ని. ఉమ్, మూడ్స్ అలా అవుతాయి. ఉమ్, ఒక్కో రోజు చూడండి ఇద్దరు అదే మూడ్ ఆఫ్స్లో ఉంటారు, ఉమ్, ఉమ్, మ్యాచ్ అవుతుంటాయి ఇవన్నీ. ఓకే. ఇవన్నీ సిగ్నలింగ్స్, ఉమ్, వాళ్ళు ఎంత బాండ్ మీద ఉన్నారు అన్న దాన్ని బట్టి. ఉమ్, అండ్ కర్మ విరిగేటప్పుడు ఉమ్, ఇవి విరక్కొట్టి వెళ్తుంది. ఓకే. ఓకే, అందులోనూ బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ విరక్కొడితే ముందుకెళ్తుంది. ఆ రోజు కూడా వస్తుంది, ఉమ్, వెర్ ఇట్ హ్యాస్ టు బ్రేక్, వన్ గోస్ అహెడ్ వన్. ఇంకా తల్లిదండ్రులు లేని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్యలో ఉమ్, అదొక చాలా టైప్ ఆఫ్ గొడవలకి వాటికి దారితీస్తుంది. ఉమ్, సో ఇద్దరు ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి. ఉమ్, ఇద్దరు బ్రదర్స్ ఉన్నా కూడా ఈ రూల్ వర్తిస్తుందండి. ఉమ్, మనకి రక్షాబంధన్ కాబట్టి అమ్మాయి అండ్ బ్రదర్ అని చెప్తున్నాను. అవును. ఇద్దరు బ్రదర్స్ ఉన్నా, ఇద్దరు సిస్టర్స్ ఉన్నా, సేమ్ జెనెటికల్, ఉమ్, ఎపిజెనెటికల్ ఉమ్, కార్మిక్ దోషాలు ఫాలో అవుతాయి. ఓకే. ఇది నీకు ఎలా తెలుసు అని అడుగుతారు చాలామంది. ఉమ్, ఓకే, ఇవన్నీ చెప్పావు, ఓకే, Hmm. ఎలా తెలుసు? ఉమ్, డీప్ ఇంటూ అండి, మీ లోపలికి వెళ్ళండి, మీకు ఆన్సర్స్ తెలిసిపోతాయి. ఏ పుస్తకము, ఏ బుక్ మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. గో డీప్ ఇంటూ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్. అదే గర్భము నుండి వచ్చిన నువ్వు, నీ అక్క, నీ చెల్లి, నీ తమ్ముడు వేరు ఎట్లా అవుతారు? ఉమ్, నువ్వు వాళ్ళని ఎఫెక్ట్ చేసి ఏం పూనుకుంటావు, ఉమ్, ఏం సాధించుకుంటావు, ఎంత తినేస్తావు, ఇది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఇది అర్థం చేసుకోవాలి. చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. ఎందుకంటే చిన్న చిన్న లాజిక్స్ ఇవి కనెక్ట్ చేసుకోలేక చాలా మంది అది గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ఎంటైర్ లైఫ్ స్పాయిల్ చేసుకుంటూ. ఈ రక్షాబంధన్ డిసైడ్ చేసుకోవాలి. నేను నా చెల్లిని, నా అక్కని, నా తమ్ముడిని, నా బ్రదర్ని, ఎల్డర్ బ్రదర్ని నేను తిట్టుకోను. ఇంకా ఉమ్, వాళ్ళు ఏం చేసినా సరే మాఫ్. డబ్బులు ఇవ్వలేకపోవచ్చురా, బట్ నువ్వు హ్యాపీగా ఉండు. ఉమ్, నేనేం చేయలేకపోవచ్చురా, బట్ సంతోషంగా ఉండు. ఉమ్, దట్ ఈస్ రక్ష. సూపర్గా చెప్పారు. అంటే రక్షాబంధన్ రోజు మాత్రమే ప్రేమ చూపించుకోకుండా అది త్రూఅవుట్ లైఫ్ ఉంటే ఉండాలి. ఆ పాజిటివిటీ కూడా వాళ్ళకి ప్లస్ అవుతుంది కాబట్టి Absolutely. చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. హరీష్ గారు చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎవరిని హర్ట్ చేయకుండా. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDreamకి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.